ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏమి అలవాట్లు చేస్తారో అవి సాధ్యమైనంత వరకు జీవితకాలం పాటు కొన్ని అలాగే కొనసాగుతూ ఉంటాయి. మనం మళ్ళీ మన పిల్లలకి వాటిని అట్లా అలవాటుగా నేర్పించేస్తూ ఉంటాం. అలా వారసత్వంగా మనం ఈ సుమారుగా 100 సంవత్సరాల పైనుంచి నేర్చుకుంటున్న ఒక బ్యాడ్ హ్యాబిట్స్ తినేటప్పుడు అందరం చేసే ఒక పెద్ద తప్పు. పేరెంట్స్ మనకు నేర్పించింది భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు త్రాగటం. పూర్వం రోజులు అసలు భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదని ఎవ్వరూ ముట్టుకునేవారు కదండి. అలాంత మంచి అలవాటు పూర్వం రోజులు ఉండేది. ఈ మధ్య రాను బాగా ఎక్కువైంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు భోజనం దగ్గర నీళ్ళ గ్లాసు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు భోజనం దగ్గర నీళ్ళ గ్లాసు పూర్వం నుంచి ఆచారం ఉంది. అది భగవంతుడికి సమర్పించడానికిను, అయిన తర్వాత కంచంలో చేయగడకుండా బయట కడుక్కోవడానికి వాడేవారు. ఆహారం తినేటప్పుడు ఆహారం తిన్న వెంటనే మంచినీళ్ళు త్రాగకూడదని నేను 30 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తూ ఉంటాను. ఈ విషయం గురించి ఎవ్వరు ఎప్పుడు చెప్పరు. అసలు డాక్టర్లు కానీ ఎవరు కూడా ఆరోగ్య విషయాలు చెప్పేవాళ్ళు కూడా దీని మీద అసలు టచ్ చేయరు. తినేటప్పుడు నీళ్లు తాగొద్దు అని. యాసిడ్ పలచగా అయిపోతుంది, తినేటప్పుడు నీళ్లు తాగితే యాసిడ్ యొక్క ఘాటు తగ్గిపోతుంది అంటాను. మరి ఆ ఘాటు ఎంత తగ్గిపోతుంది? ఒక పావు లీటర్ ఒక గ్లాసు నీళ్లు తాగితే సైంటిఫిక్గా స్టడీ చేసిన వాస్తవాన్ని మీకు ఇప్పుడు స్పెషల్గా ఈరోజు అందించబోతున్నాను. మొట్టమొదటిసారిగా మామూలుగా మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రోజుకి 2 నుంచి 3 లీటర్లు అవసరాన్ని బట్టి, తినే ఆహారం యొక్క స్థితిని బట్టి 4 లీటర్లు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ యాసిడ్ ఎంత ఘాటైందంటే మనం ప్లేట్ మీద మలాన్ని అంటుకుపోయినప్పుడు విడగొట్టడానికి, వదిలించడానికి, క్లీన్ చేయడానికి యాసిడ్ బాటిల్ తెచ్చి పోస్తాం కదా, సేమ్ అలాంటి స్ట్రాంగ్ యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. మన పొట్టలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాటు pH అనేది ఎంత ఉంటుందంటే 0.8 to 1 pH ఉంటుందండి. రిలీజ్ అయినప్పుడు పొట్టంచులమ్మట జిగురు ఉత్పత్తి అవుతుంది కదా, ఆ జిగురు కొన్ని ఎంజైమ్స్ యాసిడ్ కలుస్తాయి కొంత. అప్పుడు యాసిడ్ 0.8 నుంచి దగ్గర 1.2కి అట్లా మారుతుందన్నమాట. అందుకని మన పొట్టలో 1.2 to 1.5 లేకపోతే 1 to 1.5 మధ్యలోనే యాసిడ్ ఘాటు ఉంటేనే ఆ ఘాటులోనే మన ఆహార పదార్థాలు, మెతుకులు, మొక్కలన్నీ పిండి అయిపోతాయి. ఆహారంలో ఉండే క్రిములన్నీ చంపబడతాయి. డైజెషన్ ప్రాసెస్ అనేది స్పీడ్గా యాక్టివ్గా జరుగుతుంది. మెతుకులు, మొక్కలు మనం మింగేసినప్పుడు అవన్నీ పిండి చేయాలంటే యాసిడ్ ఘాటు బాగా ఉండాలి. అందుచేతనే మన పొట్ట 1 pH నుంచి 1.5 pH లోపే యాసిడ్ని అట్లా ఉంచుకొని ఆ పవర్ఫుల్ యాసిడ్ యొక్క సమక్షంలోనే క్రిములు చంపేసి ఆహారాన్ని, మెతుకులు, మొక్కల్ని పిండి చేసేస్తుంది అన్నమాట. టాక్సిన్స్ అన్నిటినీ నాశనం చేసేస్తుంది. వైరస్ బ్యాక్టీరియాలని చంపేస్తుంది యాసిడ్. అంత ఘాటైన యాసిడ్ మన లోపల ఉత్పత్తి అవుతుంటే మనం భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగామనుకోండి ఒక గ్లాసు, లేకపోతే భోజనం అయిన వెంటనే త్రాగేసామనుకోండి, ఈ నీళ్లు వెళ్ళి మీ పొట్టలో యాసిడ్ని కలిపేస్తాయి. యాసిడ్కి నీళ్లు కలిస్తే యాసిడ్ పలచగా అయిపోతుంది. పొట్టలో యాసిడ్ 1.5 నుంచి 2.5 pH దాకా పెరిగిందనుకోండి, యాసిడ్ ఘాటు తగ్గిపోతుంది. ఇక 1.5 నుంచి యాసిడ్ ఘాటు తగ్గే కొద్దీ డైజెషన్ స్లో అవుతుంది. 2.5 pH కంటే కూడా ఇంకా ఎక్కువ నీళ్ళు తాగిన వాళ్ళకి ఇంకా డైల్యూట్ అయిపోయి యాసిడ్ ఘాటు తగ్గిందనుకోండి, డైజెషన్ ఆగిపోతుంది, మందగించేస్తుంది అనమాట. ఇంకా డైజెషన్ జరగదు ఇక. అందుకని యాసిడ్ ఘాట్ లేకపోతే మెతుకుల మొక్కల పిండి కావు. అందుకని పావు లీటర్ నీళ్లు తాగేస్తే మీ డైజెషన్ ప్రాసెస్ 20 minutes ఆగిపోతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. 20 minutes స్టాప్ అయిపోతుందట. అంటే మనం తినేటప్పుడు తాగిన గ్లాసు నీళ్లు వెళ్ళి మీ యాసిడ్ మీద పడుతున్నాయి, నొప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా ఆ యాసిడ్ ఘాటు తగ్గిపోతున్నది. అందుకని యాసిడ్ ఘాటును మళ్ళీ పెంచడానికి మీ పొట్ట మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మళ్ళీ ఎక్కువ ఉత్పత్తి చేసి 20 minutes 25 minutes టైం పడుతుందట అంత ఎక్కువ ఉత్పత్తి చేయడానికి. ఆ ఉత్పత్తి చేసి ఈ పలుచనైన యాసిడ్కి మళ్ళా కలిపి అప్పుడు చిక్కగా చేసి తిరిగి అరిగించాలి. అందుకని తినేటప్పుడు నీళ్లు తాగటం వల్ల డైజెషన్ స్టాప్ అవుతుంది, డైజెషన్ స్లో అవుతుంది. ఈ పల్చనైన యాసిడ్ని చిక్కగా చేయటానికి మళ్ళీ మీ పొట్టలో పావు లీటర్ యాసిడ్, హాఫ్ లీటర్ యాసిడ్ మళ్ళీ ఉత్పత్తి అవ్వాలి.
అంత ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వటం అనేది ఇక్కడ జరుగుతున్నది. యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యే కొద్దీ మీకు ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి పొట్టలో. అవసరానికి మించి ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి అల్సర్లు, ఎసిడిటీలు, యాసిడ్ రిఫ్లక్స్లు ఇవన్నీ వచ్చి కాస్త మంట పుట్టడానికి కూడా కారణం, తిన్న తర్వాత కూడా పొట్టలో అసౌకర్యం ఉండటానికి కూడా కారణం ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్. మరి ఒక పావు లీటర్ నీళ్లు తాగితేనే డైజెషన్ ప్రాసెస్ 2.5 pH అంతకంటే పెరగటం వల్ల 20 minutes డైజెషన్ స్టాప్ అవుతున్నదని పరిశోధన 2009లో చేసిన వారు ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ హెల్త్ కేర్, జర్మనీ వారు ఈ పరిశోధన తినేటప్పుడు నీళ్లు తాగటం వల్ల వచ్చిన దాని గురించి చెప్పటం క్లియర్గా ఉందన్నమాట. మరి చాలామంది అసలు ఏ పుస్తకాల్లో తినేటప్పుడు నీళ్లు తాగొద్దని రాసి ఉండదు, ఏ డాక్టర్లు ఈ విషయమే చెప్పరు. కానీ కామన్ సెన్స్తో ఆలోచించండి, దాన్ని మనం ఎంతెంత నీళ్లు కలిపి మరి డైల్యూట్ చేస్తాం అంతంత యాసిడ్ తిరిగి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి. అందుకని మనం ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ స్టాప్ అవుతున్నది, స్లో అయిపోతున్నది కాబట్టి పొట్టకి డైజెషన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అనమాట. అందుకని తినేటప్పుడు నీళ్లు తాగటం అస్సలు మంచిది కాదు. భోజనాల్లో కూడా నీళ్ళు ఎక్కువ ఉండే రసాలు, చారులు, సాంబార్లు పల్చగా కాసుకుని ఇట్లాంటివి త్రాగటం, నీళ్ళు ఎక్కువ ఉండే మజ్జిగ పల్చగా చేసుకుని ఎక్కువ పోసేస్తే ఇవన్నీ యాసిడ్ ఘాటుని డైల్యూట్ చేసేస్తాయి. ఈలోపు ఎక్కువసేపు నిలవ ఉంటే పులుస్తాయి, గ్యాసు త్రేన్పులు ఎక్కువ రావటానికి కూడా ఇది ఒక రీజన్. ఇరిటేషన్స్ ఎక్కువ ఉండటానికి కూడా ఇది ఒక రీజన్. కాబట్టి సాధ్యమైనంత వరకు తినేటప్పుడు నీళ్లు త్రాగే అవసరం రాకూడదంటే మీరు నమిలి తినండి, ఎక్కుళ్ళు రాకుండా ఉంటాయి. చిన్న ముద్దలు పెట్టుకుని స్లోగా తినండి, గొంతు పట్టకుండా ఉంటుందన్నమాట. అందుకని గొంతు పడుతున్నదని ఎక్కుళ్ళు వస్తున్నాయని మనం తినేటప్పుడు నీళ్లు త్రాగుతున్నాం, వాటికి పరిష్కారం నమిలి తింటాం, స్లోగా తింటాం. లాలాజలం బాగా ఊరేటట్టు చేస్తే ఎక్కుళ్ళు రావు, గొంతు పట్టదనమాట. ఇక తినేటప్పుడు నీళ్లు త్రాగకపోతే పవర్ఫుల్ డైజెషన్ జరుగుతుంది, చక్కగా రక్షణ వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తుంది. అంచేత ఏ విధమైన పొట్టలో అల్సర్లు, ఎసిడిటీలు, ప్రేగుపోతలు రాకుండా తక్కువ యాసిడ్తోనే పవర్ఫుల్ డైజెషన్ జరిగితే చాలా మంచిది. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్ తినేటప్పుడు నీళ్లు తాగటాన్ని మీరు ఆపండి. తిన్న 2 గంటల వరకు త్రాక్కండి. తిన్న 2 గంటల తర్వాత అప్పుడో గ్లాస్ అంటే ఈలోపు యాసిడ్ పని అయిపోతుంది. కాబట్టి ఇది మంచి టెక్నిక్. ఈ రకంగా త్రాగితే మంచిది, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం. కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా ఈ అలవాటుని చేస్తే మంచిది. అందుకని తినేటప్పుడు భగవంతుడికి అర్పణ కోసం గ్లాసు నీళ్లు పెట్టుకోండి, తప్పులేదు. చెయ్యి బయట కడుక్కోండి, తప్పులేదు. కానీ తినేటప్పుడు మాత్రం నీళ్ళు అవసరం రాకుండా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, జీర్ణాశయానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.